హాయ్ అండి. పెళ్లి తర్వాత ఒక అమ్మాయి తనను తాను మర్చిపోయేంతగా మారిపోతుంది. తల్లి తండ్రి చాటున పెరిగిన ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత తనకే తెలియకుండా తను ఎన్నో మార్చుకుంటుంది. ఓర్పులో భూదేవి అవుతుంది. చిన్నతనంలో అన్నిటికీ మారం చేసే తను పెళ్లి అయ్యాక అత్తారింట్లో నచ్చినా నచ్చకపోయినా చాలా విషయాల్లో అడ్జస్ట్ అవుతుంది. 20 ఏళ్ళు పెరిగిన వాతావరణం మర్చిపోయి అత్తారిల్లుకు అనుగుణంగా నడుచుకుంటుంది. అందుకే అత్తారింట్లో కోడళ్ళు తెలియక ఏమైనా తప్పులు చేస్తే మనసులో ఉంచుకోవాలి, వాటిని ఎత్తి చూపించకూడదు, వారిని బాధ పెట్టకూడదు. వీలుంటే తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేకాని అరవడం వల్ల తను ఇంకా డిప్రెస్ ఫీల్ అయిపోతుంది. ఎవరేమన్నా ఎవరు ఏది చేసినా తనని ఎంతమంది ఇన్సల్ట్ చేసినా అది ఏది కాదండి. తన భర్త తనని ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, ఎలా కాపాడుకుంటున్నాడు అనేదే ముఖ్యం. తను తెలియక చేసిన తప్పులను తన భర్త వెనుక వేసుకొని రావాలి. అప్పుడు తను రియలైజ్ అయ్యి ఆ ఇంట్లో మంచిగా ఉండడానికి తాను ప్రయత్నిస్తుంది. అంతేకాని అరవడం వల్ల మాత్రం కాదు. వీలుంటే తనని అర్థం చేసుకొని స్వేచ్ఛనిస్తే తనని తనలాగా ఉంచండి, రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. పెళ్లి తర్వాత ఒక అమ్మాయి జీవితంలో శారీరకంగా మానసికంగా ఎన్నో మార్పులు వస్తాయి. అంతవరకు పెరిగిన తన సొంతిల్లు తల్లిదండ్రులు నీడను వదిలి వెళ్లాల్సి ఉంటుంది. తన ఇంట్లో ఉన్నంత పూర్తి స్వేచ్ఛ కొత్త ఇంట్లో మొదట్లో ఉండకపోవచ్చు. తన అలవాట్లు, తినే సమయాలు, పడుకునే సమయాలు అన్నీ భర్త మరియు అత్తవారింటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తుంది. పెళ్లికి ముందు తన గురించి తాను తీసుకున్న నిర్ణయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణంలోకి తీసుకోవాల్సి వస్తుంది. బాధ్యతలు పెరగడం వల్ల పాత స్నేహితులతో గడిపే సమయం తగ్గిపోతుంది. చాలా మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును భర్త ఇంటి పేరుగా మార్చుకుంటారు. ఈ మార్పులు ఆమె జీవితంలో కొత్త బాధ్యతలు, కొత్త బంధాలు మరియు కొత్త అనుభవాలకు దారితీస్తాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఆనందంగా ఉండడానికి పరస్పర గౌరవం, నమ్మకం చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించుకోకుండా స్నేహితుల్లా కలిసి ఉంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుంది. ఒకరి ఆలోచనలను, అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. అనుమానాలకు తావు లేకుండా ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. నమ్మకం లేని చోట బంధం బలహీనపడుతుంది. భార్య తన భర్తను మొదటి బిడ్డగా, భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ఆ బంధం మరింత మధురంగా మారుతుంది. ఎంత బిజీగా ఉన్నా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవాలి. కష్ట సుఖాలను పంచుకోవడం వల్ల బంధం బలపడుతుంది. భర్త భార్యల మధ్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు సహజం. అయితే వాటిని పెద్దవి చేయకుండా సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి ఇద్దరిలో. ఇంటి పనుల్లో లేదా ఆర్థిక నిర్ణయాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ పరస్పరం సహకరించుకోవాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ అనేది హెల్దీగా ఉంటుంది. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ వేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విషయాలన్నీ నాకు మా ఇంటి వెనుక ఒక ముసలమ్మ నాతో షేర్ చేసుకుంటుంది. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 70 years అవుతుంది. అది కదా హెల్తీ రిలేషన్షిప్ అంటే. ఆమె చెప్పిన మాటలే మీకు చెప్తున్నా, మీ రిలేషన్షిప్ కూడా బాగుండాలనేసి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.